దీనిలో వాటర్ మనకి ఎల్ఎల్సీదే కాదు, అయితేనే ఆధార్ వాటర్ అయితేనే సార్ ఎల్ఎల్సీ నీళ్ళు మనకి సంపూర్ణంగా ఉన్నాయి సార్. అక్కడ ఏమంటే ఎస్ఎస్ ట్యాంక్ లో 32 కింద చేసిన సార్ ఆ జనాభాకి ఈ జనాభా పెరిగినా అందుకోసం అది ఎక్స్చేంజ్ చేస్తే ఖచ్చితంగా నీళ్ళు పరిస్థితి రావడం లేదంటే నీళ్ళు బంద్ అయితే ఒక నెలకే వాటర్ అయిపోతుంది సార్. అది అదే మండలం ఉన్నాయి సార్, ఎస్ఎస్ ట్యాంక్ లో మండలం ఉన్నాయి సార్. అదేవిధంగా హాస్టల్ మేడం సార్ అక్కడ ఎక్కడ ఎస్ఎస్ ట్యాంక్ ఎక్కలేదండి, ఎక్కడి నుంచో నానా పనుల నుంచి అవసరం లేదు. చాలా ఇప్పుడు నారాయణ ఎంపీ గారి చాలా చాలా ఘోరంగా సార్ నీళ్ళు సమస్య మాత్రం హాస్పిటల్ మేడం సార్. అక్కడ శాశ్వతంగా పరిశీలన కావాలంటే హెచ్ఎన్ఎస్ నుంచి సోలాపూర్ లేదు సార్, ఎస్ఎస్ ట్యాంక్ కట్టి ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా హాస్పిటల్ మేడం నీళ్ళిస్తే సంపూర్ణంగా ఉంటుంది. ఎక్కడైతే దానికి జనాలు ఎక్కడ లేదు సార్. హాస్పిటల్ చాలా ఘోరంగా వస్తుంది నీళ్ళు వస్తే. నేను పోయిన నేను ఎలక్షన్ లో తిరిగినట్టు చెప్పాను సార్. అప్పుడు కలెక్టర్ మేడం అడిగి కొన్ని గ్రామాలకి నేను ట్యాంకర్లు పెట్టాను సార్. ట్యాంకర్లు పెట్టానని అక్కడ మరి ఎందుకో ఎక్స్టిమేషన్ ఎంత చేసినదో నీళ్ళు తక్కువ వేసినని ఎవరు ట్యాంకర్ తోలేస్తారు. చాలా ఘోరంగా వస్తుంది. మున్సిపల్ చాలా ఉంది. ధన్యవాదాలు. ఖచ్చితంగా మంత్రి వాళ్ళు చెప్తున్నాము, కలెక్టర్ సార్ అందరూ చెప్తున్నాము, అందరూ ఉన్నారు పెద్దలు. మన హాస్పిటల్ చాలా ఘోరంగా వస్తారు. దయచేసి అది ఎస్ఎస్ఎన్ కడితే మాత్రం ఆ మండలానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, లేదంటే చాలా ఘోరంగా సార్. ఎందుకంటే బోర్డు ఉన్నాయి సార్. అక్కడ బోర్డు అంటే వర్షాలు వచ్చిన బోర్డు ఉంటుంది, వర్షాలు ఆగిపోతే ఎండకాలం వస్తారు నీళ్ళు బోర్డు ఉన్నాయి సార్. చాలా ఘోరంగా అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకుని. అదేవిధంగా పొద్దుగోలు మండలం అయితేనేమి ఆలూరు మండలం 2 మండలాలు సార్. ఎస్ఎస్ఎన్ కొన్ని ఇన్సెన్స్ చేసి నీళ్ళు కొన్ని వాటర్ ఎక్కువ ఉంటే మనకి సంపూర్ణంగా ఉంటాం. అదేవిధంగా ఆలూరు సార్, ఆలూరు మాకు చాలా ఎప్పుడో నీళ్ళు సమస్య సార్. దానికైనా ఏదో ఒకటి చేసి ఇంకా సార్ బాబు నుంచి వస్తున్నాయి నీళ్ళు మాత్రమే. అక్కడ నుంచి వస్తే లాంగ్ అయిపోతుంది సార్. బాబు నుంచి ఆలూరుకి వస్తే లాంగ్ అయిపోతుంది. అక్కడ వచ్చేసరికి అక్కడ పైప్ లీక్ లీక్ అంటే ఎప్పుడో పాత పైప్ ఎప్పుడో వేస్తుంది బ్యాక్ వేస్తుంది అయితే సార్ ఎప్పుడో లీక్ అయిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేసరికి నీళ్ళు అసలు నీళ్ళు అయిపోతున్నాయి సార్. ఆలూరు అంటే నీళ్ళు సార్. ఆలూరు అంటే నీళ్ళు చాలా ఘోరంగా. అదిగా మీరు ఇప్పుడంటే నీళ్ళు మన వాటర్ స్టోరేజ్ ఏమన్నారు, స్టోరేజ్ ఎక్కడ తినాలి వస్తుంది కాబట్టి నీళ్ళు వస్తాయి. దాన్ని మాత్రం లీక్ అనేది చేస్తుంది. పైప్ లైన్ ఒకటి ఎక్స్టెండ్ చేయండి, లేకపోతే ఆలూరు ఖచ్చితంగా వాటర్ సమస్య తీసుకొస్తాం.